హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సైజ్ 3.3 లోని సెకండ్ క్వశ్చన్ లోని ఫిఫ్త్ ప్రాబ్లం అంట, లాస్ట్ ప్రాబ్లం. ఓకే గైస్, ఇక్కడ వినేటప్పుడు పర్ఫెక్ట్ వినండి, ఎలాంటి ప్రాబ్లం అయినా అర్థమవుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా మీకు నోట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంది. అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లం వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఏ లీడింగ్ లైబ్రరీ యాజ్ అ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days and additional charge for each day. Thereafter, Sarita paid 27 for a book kept for 7 days. Well, Susie paid 21 for the book she kept for. Find the fixed charge and charge per each extra day. ఇక్కడ చూడండి, ఒక లైబ్రరీ ఉందన్నమాట. ఒక లైబ్రరీ, దాంట్లో సరిత అనే అమ్మాయి బుక్ తీసుకుంది అనమాట. అంటే బుక్ తీసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి అనమాట. ఓకే, ఆ బుక్ తీసుకొని అంటే ఫస్ట్ ఆ బుక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 3 days ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 3 days యాజ్ అడిషనల్ ఛార్జ్, అంటే ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఒక 3 days. తర్వాత అంటే రోజులు పెరిగే కొద్దీ అమౌంట్ అనేది పెరుగుతుంది. ఆ ఫిక్స్డ్ ఛార్జ్ తో పాటు అమౌంట్ అనేది పెరుగుతుంది. తర్వాత ఎన్ని డేస్ మొత్తం? ఇక్కడ 7 days. ఇక్కడ చూడండి 7 days అంటే 7 days లో మొత్తం 3 days తీసేయండి. 3 days ఏమో ఫిక్స్డ్ ఛార్జ్ కదా, కానీ 7 days తర్వాత అంటే 3 days తర్వాత ఒక ఫిక్స్డ్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతాడు చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, బుక్ ఇది అనుకోండి, ఇది బుక్. ఓకే, ఈ బుక్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, మరి తర్వాత ఫిక్స్డ్ ఛార్జ్ తర్వాత ఈచ్ డేకి ఎంత ఉందో తెలియదు కాబట్టి వై అనుకుందాం. ఓకే, వైకి ఇక్కడ చూడండి ఎన్ని డేస్ మొత్తం? ఇక్కడ 7 days లో 3 days అనేది ఫిక్స్డ్ ఛార్జ్ పోతుంది. ఇంకా 3 తీసేయండి. ఇంకా తర్వాత ఎంత ఉంటుంది? తర్వాత 4 ఉంటుంది కదా, అంటే 4. మొత్తం అమౌంట్ ఎంత పేడ్ చేసినట్టు? ఇప్పుడు తను 27 రూపీస్ పేడ్ చేసింది. అర్థమైందా? ఒక బుక్ కి ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఫిక్స్డ్ ఛార్జ్ తర్వాత రోజుకింత అని పెరుగుతుంది. తను ఇంకా ఎన్ని రోజులు ఫిక్స్డ్ ఛార్జ్ తర్వాత 4 days, మొత్తము 27 రూపీస్ పేడ్ చేసింది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం రాయాలి? ఫిక్స్డ్ ఛార్జ్ కనుక్కోవాలి. అలాగని డేకి ఇంత అమౌంట్, అంటే ఈచ్ డేకి అమౌంట్ ఎంత పెరుగుతుందో అది కూడా కనుక్కోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ బి ఎక్స్ అనుకుందాం. ఓకే, అండ్ ఫర్ ద అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే కాబట్టి ఏమనుకుంటాం? వై అనుకుంటాం. ఓకే, మొత్తం ఎంత పే చేసింది తను? 27 రూపీస్ పే చేసింది అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఈక్వేషన్ తయారయ్యాలి. అమౌంట్ పేడ్ బై సరిత 7 days ఫర్ 7 days. మొత్తం ఎంత అమౌంట్ పే చేసిన సరిత? 27 కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏం తయారు చేసుకోవచ్చు? ఎక్స్ ప్లస్, ఓకే, ఎన్ని రోజులకు మొత్తము? 4 days. 3 days మొత్తం ఫిక్స్డ్ ఛార్జ్ కాబట్టి 27. ఇక్కడికి ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. ఫస్ట్ అర్థమైందా? ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత ఉందో తెలియదు మనకి. అలాగనే మొత్తం 7 days కి తను పే చేసింది మాత్రం 7 days కి. ఇక్కడ 7 days లో 3 days పోతే ఇంకా మిగిలినది ఎంత? 4 days. 4 days కి అమౌంట్ అనేది కొంచెం రోజుకింత అనేది పెరుగుతుంది అన్నమాట. అది కనుక్కోవాలి. ఓకే, దాన్ని మనం ఏమనుకున్నాం? ఈచ్ డే కి వై అనుకున్నాం. అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ సెకండ్ ఈక్వేషన్ కూడా వినండి, ఇక్కడికి అయిపోయింది. చూసి పేడ్ 21 ఫర్ ద బుక్. సేమ్ ఇదే బుక్ కి సేమ్ ఇదే బుక్ కి అనమాట. 21 ఫర్ ద బుక్ షీ కెప్ట్ ఫర్ ఎన్ని డేస్ కి? 5 days కి మాత్రమే. ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జ్. ఇప్పుడు చూడండి, ఇక్కడికి ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది కదా. ఓకే, మళ్ళీ ఇక్కడ వినండి, బాగా వినండి. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ ఎన్ని డేస్ కి? మొత్తము 5 days కి మాత్రమే కదా. 5 days కి మాత్రమే అంటే 5 days లో మళ్ళీ 3 days ఏంది? ఫిక్స్డ్ ఛార్జ్. అంటే 3 days, 5 days లో కల్లా 3 days పోతే ఎంత? 2 days మాత్రమే. అంటే తను ఎంత పేడ్ చేసింది మొత్తము? 21. ఓకే, అంటే ఏమని రాయొచ్చు? సేమ్ ఇలాగనే ఇక్కడ చూడండి, అమౌంట్ పేడ్ బై సూసీ ఫర్ ఎన్ని డేస్ కి? మొత్తము 5 days కదా. ఎన్ని డేస్ కి? 5 days కి. 5 days.
ఓకే 5 days కి మొత్తం ఎంత అమౌంట్ పే చేసింది మొత్తము 21. ఓకే అంటే ఇప్పుడు మనం ఈక్వేషన్ ఏం తయారు చేయొచ్చు, ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ అలాగనే 5 రోజుల్లో మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ అంటే 3 days కి సంబంధం అనమాట. ఓకే 3 days మనకి ఫిక్స్డ్ ఛార్జ్ అనేది కామన్. మొత్తం ఎన్ని డేస్ కి పే, మొత్తం 5 days కి. ఓకే మొత్తం అమౌంట్ ఎంత 21. ఓకే అర్థమైంది కదా ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ గా ఇంకా ఎలిమినేషన్ మెథడ్ చేయాలి ఫ్రమ్ 1 and 2. ఓకే ఇక్కడ 1 ఏముంది మనకి ఈక్వేషన్ 1 చూడండి, x ప్లస్ 4y ఈక్వల్ టు 27. ఓకే ఈక్వేషన్ 1. మళ్ళీ ఈక్వేషన్ 2 x ప్లస్ 2y ఈక్వల్ టు 21. x కామన్ కాబట్టి క్యాన్సల్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. 4y లోపల 2y అయితే 2y. ఓకే ఇక్కడ 27, ఇక్కడ 7 లోపల 1 పోతే 6. అంటే y ఈక్వల్ టు, ఇక్కడ చూడండి y ఈక్వల్ 2 డివైడ్ చేసిన తర్వాత ఏమవుతుంది ఇంటూ చేసిన తర్వాత ఏమవుతుంది డివైడెడ్ బై 2 1 జా 2 3 జా, అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది మొత్తం ఆన్సర్ 3 కదా. అంటే ఈచ్ డేకి ఎంత పెరుగుతున్నట్టు అప్పుడు 3 రూపీస్ పెరుగుతుంది. ఓకే అర్థమైందా. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ నేను 1 అనుకుంటున్నాను. ఓకే ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను నేను. ఓకే ఈక్వేషన్ 2. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 2 మనకి ఏముంది, x ప్లస్ 2y ఈక్వల్ టు 21. ఇప్పుడు y వాల్యూ సబ్స్టిట్యూషన్, x ప్లస్ 2 ఇంటూ y ఎంత వచ్చింది 3, 21. x ప్లస్ 2 3 జా 6 ఈక్వల్ టు 21. ఇది రిప్లేస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్, అంటే x ఈక్వల్ టు 21 మైనస్ 6, x ఈక్వల్ టు ఎంత అవుతుంది 15 కదా. అంటే మొత్తం అంటే అంటే ఫస్ట్ 3 days కి ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత 15 రూపీస్. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, ఫిక్స్డ్ ఛార్జ్, దేర్ ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్ టు 15 రూపీస్. అండ్ మరి ఈచ్ డే ఎంత పెరుగుతున్నట్టు 3 రూపీస్. ఓకే అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, ఛార్జ్ ఫర్ ఈచ్ డే ఎంత 3 రూపీస్. ఓకే అర్థమైంది గైస్. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత 15 రూపీస్, ఫర్ ఈచ్ డే ఎంత పెరుగుతుందంటే 3 రూపీస్. ఓకే ఇక్కడ చూడండి మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ చూడండి వెరిఫికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 లోనో ఈక్వేషన్ 1 లోనో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. x ఎంత మనకి, x ఎంత 15 ప్లస్ 2 ఇంటూ y ఎంత మనకి 3 ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత రావాలి మనకి 21 రావాలి. 15 ప్లస్ 2 3 జా 6 ఈక్వల్ టు 21 ఈక్వల్ టు 21. సరిపోయింది వెరిఫికేషన్. ఓకే గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మీకు అర్థం కాకుంటే కన్నా మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అన్నా వినడం పర్ఫెక్ట్ గా అర్థమైతే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే గైస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని అవైలబుల్ గా చూడొచ్చు. అలాగే మీరు ప్రతి ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు పాలిటెక్నిక్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది తొందరలోనే. ఓకే గైస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.